చూద్దామా? యేసయ్యని చూద్దామా? యేసయ్య చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నామా? ఎన్ని కన్నీటి సంఘటనలు, ఎటువంటి అంధకార పరిస్థితులు, ఎటువంటి చీకటి, ఎంత హీన దశ నుండి విడిపించాడు కదా. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ అయ్యా. వందనాలు యేసయ్య, వందనాలు అయ్యా. ఎటువంటి పాపపు స్థితి నుండి నన్ను విడిపించావయ్యా. ఎటువంటి భయంకరమైన పరిస్థితి నుండి నన్ను విడిపించావయ్యా. యేసయ్య, నేను పోలిన వారు ఎవరున్నారయ్యా? నేను పోలిన వారు ఎవరున్నారు? నోరెత్తి స్తుతించండి. కేవలం పాట కాదు, మీ అనుభవం ద్వారా దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, సంఘటన బట్టి, క్రియను బట్టి, యేసయ్యా నన్ను ఇంత భయంకరమైన స్థితి నుండి విడిపించావు కదా. నన్ను ఈ అప్పుల నుండి విడిపించావు కదా. నన్ను ఈ రోగం నుండి స్వస్థపరిచావు కదా. నా జీవితంలో ఎన్ని మేలు చేస్తావయ్యా, ఎన్ని అద్భుతాలు చేస్తావయ్యా. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ ప్రభా. అది నువ్వు కాకపోతే వేరే ఎవరు కాదయ్యా. చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. మార్గం నుండి నన్ను విడిపించిన యేసయ్య నీకు స్తోత్రాలయ్యా. నువ్వు పరమ వైద్యుడిగా వచ్చి నన్ను స్వస్థపరిచినదేవా నీకు వందనాలు ప్రభా. నీకు ఇష్టమైన వారి నుండి నన్ను దూరపరచ నీకు వందనాలు ప్రభా. నీ చిత్తంలో లేని వ్యక్తిని నా జీవితంలో దూరపరచ నీకు వందనాలు ప్రభా. నీ చిత్తం లేని తలుపులు మూసివేస్తా నీకు వందనాలు ప్రభా. నా జీవితాన్ని స్థిరపరిచేదేవా నీకు వందనాలయ్యా. నువ్వు అతి శ్రేష్టమైనదే నాకు ఇచ్చే దేవుడే ప్రభా. మాకు మేలు కలుగునే ఎంతో ఆనందించే దేవుడే ప్రభా. నువ్వు కెన్ యూ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద క్లోజ్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్. నా జీవితంలో నువ్వు మూసిన ప్రతి తలుపుని బట్టి నీకు వందనాలు ప్రభా. నేను ఎన్నోసార్లు కంగారు పడ్డాను కానీ ప్రభా నువ్వు మూసేసావు. నాకు అర్థం కాలేదు అప్పుడు, కానీ ఈరోజు అర్థమవుతుంది ప్రభా. నువ్వు ఏది చేసినది నా మేలుకే. ఇట్ ఈస్ ఫర్ మై బెస్ట్ ఇంట్రెస్ట్ లార్డ్. I love you, Jesus. I love you, Lord. మరణపు మార్గమందు నడి